ఆ నియోజకవర్గంలో వైసీపీకి దిక్కు లేకుండా పోయిందా? నడిపించే నాయకుడు లేక వైసీపీ క్యాడర్ అయోమయంలో పడిపోయిందా? ఇన్ఛార్జ్ రాజీనామా చేసి వెళ్లిపోయినా ఇంకా ఎందుకు జగన్ అక్కడ బాధ్యులను నియమించలేదు? అసలు మళ్లీ అక్కడ వైసీపీ పుంజుకోవడం ఏ మేరకు సాధ్యం? పొత్తుతో కూటమి కంచుకోటగా మారిపోయిన ఆ నియోజకవర్గం జగన్కు సవాల్గా మారిందా? రాష్ట్రంలో వైసీపీ బలహీనపడుతోంది. పార్టీ పెట్టినప్పటి నుంచే పార్టీలో ఉంటూ సేవ చేసిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు పార్టీని వదిలిపెడుతున్నారు. ఒకరి వెంట ఒకరు ఇతర కూటమి పార్టీల్లో చేరిపోతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాలో వైసీపీ పూర్తిగా కనుమరుగైంది. ఎన్నికల్లో జగన్ కు భారీ షాక్ ఇచ్చారు గోదావరి ప్రజలు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ దుకాణం పూర్తిగా బంద్ అయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉండి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో ఇప్పటికే పార్టీ చాలా బలహీనమైంది. ఇతర నియోజకవర్గాల్లో కూడా కార్యకర్తలు ఏమీ చేయకుండా నిశ్శబ్దంగా ఉన్నారు. జిల్లాలో నడిపించే నాయకత్వం లేకపోవటం, ఉన్న నాయకులపై కార్యకర్తలకు నమ్మకం లేకపోవటం వల్ల వైసీపీకి చాలా నష్టం జరుగుతోందని ఆ పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భీమవరం లాంటి చోట్ల ఇన్ఛార్జి కూడా లేకపోవడంతో క్యాడర్ సైతం తమ దారి తాము చూసుకుంటున్నారు. భీమవరంలో 2019 ఎన్నికల్లో జనసేన, టీడీపీలను మట్టి కరిపించి గెలుపు జెండా ఎగురవేసింది వైసీపీ. అయితే 5 ఏళ్లు తిరిగేలోపే అక్కడ వైసీపీ పూర్తిగా పతనమైందని అంటున్నారు. పొత్తులో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంతో గ్రంథి శ్రీనివాస్ ఘోరంగా ఓడిపోయారు. జనసేన నుంచి అంజిబాబు బంపర్ విక్టరీ సాధించారు. అయితే ఓటమి తర్వాత ఎక్కువ కాలం వైసీపీలో కొనసాగలేదు గ్రంథి శ్రీనివాస్. 4-5 నెలల క్రితమే జగన్ తీరు నచ్చక వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. గ్రంథి రాజీనామా తర్వాత ఇప్పటికీ వైసీపీ అక్కడ ఇన్ఛార్జిని నియమించుకోకపోవడంతో వైసీపీ క్యాడర్ సైతం తమ దారి తాము చూసుకుంటున్నారు. రెండు 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద గెలిచిన గ్రంథి శ్రీనివాస్ కాపు సామాజిక వర్గం నేత. పవన్ కళ్యాణ్ ను ఓడించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పేరు నాడు మారుమోగింది. జైంట్ కిల్లర్ గా మారిపోయారు. అయితే 2024లో జరిగిన ఎన్నికల్లో మాత్రం జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు చేతిలో ఓటమి పాలయ్యారు. వైసీపీకి రాజీనామా చేసిన గ్రంథి శ్రీనివాస్ కూటమి పార్టీల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న టాక్ వినిపించింది. అయితే ఆయనకు ఇంకా కూటమిలో ఏ పార్టీ కూడా గేట్లెత్తినట్లు లేదని అంటున్నారు విశ్లేషకులు. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం నియోజకవర్గానికి రాజకీయంగా ప్రముఖ స్థానం ఉంది. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ప్రజల్లో బలంగా ఉంది. అలాంటి కీలకమైన భీమవరం నియోజకవర్గంలో వైసీపీ బలహీనపడిపోవటం వైసీపీ క్యాడర్ ను ఆందోళనకు గురిచేస్తోంది. సొంత పార్టీ నేతలే తనని వెన్నుపోటు పొడిచారని, వారి వల్లే తాను ఓడిపోయారనే రిపోర్టులున్నా జగన్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో గ్రంథి శ్రీనివాస్ గతేడాది డిసెంబర్ 12న వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి అక్కడ కనీసం ఇన్ఛార్జి కూడా లేకుండా పోయారు. భీమవరం వైసీపీకి ఇన్ఛార్జ్ ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మొదట్లో కొన్ని ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు వినిపించినా ఇప్పుడు వాళ్లంతా మౌనంగా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలు జరిగితే అవి స్థానిక నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. అయితే ఇన్ఛార్జ్ పదవికి సరిపడే స్థాయి నాయకుడు భీమవరంలో లేడని పార్టీ పెద్దలు అనుకుంటున్నారట. అందుకే ఇంతవరకు ఇన్ఛార్జ్ను నియమించలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇన్ఛార్జ్ అంటే ప్రజల్లో మంచి పేరుండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, పార్టీకి అండగా నిలవాలి. అలాంటి నాయకుడు ప్రస్తుతం వైసీపీలో కనిపించట్లేదని టాక్. భీమవరం
భీమవరంలో కూటమి పార్టీల బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూటమిని ఎదుర్కోవాలంటే వారికి ధీటైన నాయకుడిని వైసీపీ అధిష్టానం నియమించాల్సి ఉంటుందనే చర్చ జరుగుతోంది. ద్వితీయ శ్రేణిలో చాలా మంది నేతలున్నా వారిలో ఎవరో ఒకరిని భీమవరం ఇన్ఛార్జిగా జగన్ ఎందుకు నియమించలేకపోతున్నారనే ప్రశ్న మొదలైంది. అసలు జగన్ మనసులో ఏముందనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. మరోవైపు పార్టీ కార్యక్రమాలను నడిపించేందుకు నాయకులు ముందుకొస్తున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం కార్యకర్తల్ని పట్టించుకునే వాళ్లే లేరట. అదే ఇన్ఛార్జ్ గనక ఉంటే ఆ బరువు బాధ్యతలన్నింటినీ ఆయనే మోస్తాడు. కాబట్టి భీమవరం వైసీపీ ఇన్ఛార్జిగా ఎవరో ఒకరిని తొందరగా నియమించాలని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికల్లో పవన్ ను ఓడించిన తరువాత జగన్ మంత్రివర్గంలో తనకు ఛాన్స్ దక్కుతుందని భావించారు. కానీ మంత్రిగా అవకాశం దక్కలేదు. తర్వాత పార్టీ ఓడటం, జిల్లాలో మారుతున్న సమీకరణాలతో వైసీపీకి రాజీనామా చేశారు. జనసేనలో చేరాలని డిసైడ్ అయినట్లు గతంలో ప్రచారం జరిగింది. కాదు టీడీపీ అని కొందరు, బీజేపీ అని కొందరు ప్రచారం చేశారు. కానీ ఇప్పటి వరకు ఆయనకు ఎవరూ ఓకే చెప్పలేదు. మరికొందరేమో గ్రంథి రాజకీయ జీవితం ముగిసినట్లే అని అంటున్నారు. ఇంకొందరేమో గ్రంథి శ్రీనివాస్ మళ్లీ వైసీపీలో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇలా రకరకాల విశ్లేషణల నడుమ గ్రంథి ఫ్యూచర్ ఏంటన్నది ఆయన అనుచర వర్గాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. గ్రంథి శ్రీనివాస్ సంగతలా ఉంటే భీమవరంలో వైసీపీ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదన్న మాటే ఎక్కువగా వినిపిస్తోంది. జనసేన టీడీపీ పొత్తులో ఉండటంతో ఆ బలం రెట్టింపైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి భారీ మెజారిటీ వచ్చింది. అంత బలంగా ఉన్న కూటమిని ఢీకొట్టే నాయకుడు భీమవరంలోనే కాదు, గోదావరి జిల్లాల్లోనే లేరన్న టాక్ సర్వత్రా వినిపిస్తోంది. 4-5 నెలల్లో కనీసం ఇన్ఛార్జ్ ని నియమించుకోలేకపోయిన జగన్ భీమవరంలో కూటమిని పడగొట్టడం అంత ఈజీ కాదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. చూడాలి మరి భీమవరంలో వైసీపీ ఫ్యూచర్ ఏంటో అన్నది.